హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ వరల్డ్. ఊరిలో మామిడికాయలు దొంగతనం చేయనీకి పోతే ఎట్లుంటుందో చూద్దామా దోస్తులు. ఆనలత అక్కడ మామిడి చెట్టుకు మస్తు మామిడికాయలు ఉన్నాయి, తెంపుకొచ్చుకుందామా అయిపోయి. ఇప్పుడు పోదామాయే. అవునే, మళ్ళీ మామిడి చెట్టు ముసలోడు వచ్చిందనుకో మళ్ళీ మామిడికాయలు తెంపుకొని ఉన్నది కానీ, అందుకే ఇప్పుడే పోదాంపా. సరే పోతే పోదాం కానీ పోంగా స్వీట్ని కూడా తోలుకొని పోదామే. సరే నాడు మరి పోదాం, ఇక దాన్ని దూరుకొని పోదాం నాడు. అని స్వీటీ ఇక్కడ మొత్తం మామిడి పండు ఉన్నాయి, తెంపుకొచ్చుకుందాం. అత్తవాయే, మేము పోతున్నాం, నువ్వు అత్తవా? అత్తనే, నడులు మరి పోదాం. తొందర నడుంలే, మళ్ళా ముసలోడు వచ్చిందనుకో తెంపుకొని కుండదే మనకి. పోతున్నాం కానీ నీకు పానమే ఆగదేందే, ఊకే ఊరుతావు. మీరు మళ్ళా గుద్దుకుందరు కానీ ఫస్ట్ పోదాం నడుల్లి. బాగున్నాయి కానీ మామిడి పండు. అవే అక్క బాగున్నాయి, మంచిగా సంచి తీసుకొచ్చినా అయిపోతుండని. మా అమ్మ మంచి తొక్కు పెట్టేది కాయలు. మీరు ఒరుడు ఆపి ఫస్ట్ తెంపుకోలే జల్దీ. మళ్ళీ ముసలోడు వచ్చిందనుకో చెట్టు గట్టేసి దంచుతాడు మనల్ని. అక్క నేను చెట్టు ఎక్కి తెంపుతానే, మీరు కింద ఏరులు సరేనా? చెట్టు ఎక్కి నేను కింద పడేస్తా. ఏ పొడి అద్దే, మళ్ళా ఆ ముసలోడు వచ్చినందుకు నువ్వే దొరుకుతావు, మేమే దొరుకుతాం, ముందే చెప్తున్నాం. ముందుగా మీరు ఏడుండి ఏం కాదు, ఎక్కినా కదా. ఏరుతున్నానే, నువ్వైతే వాడే కింద. నువ్వేరు అది దింపుతుంది. జిల్ దింపులు అంటే తీరం గంటల కొద్దీ ఎత్తున్నారు. పురి ఆ ముసలోడు అత్తులే, నడుంలే, వచ్చిందనుకో చెట్టుకు గట్టేసి దంచుతాడే, నడుంలే. అక్క నేను ఎట్లా చెట్టు దిగలే, నాకు దిగత్తలేదే. ఆ ముసలోడు అత్తున్నాడు కానీ ఎట్లని భయం పడుతుంది, దించులే నన్ను. దాన్ని దించుకుంటున్నావు అనుకో ఏ లత, నువ్వు కూడా నిన్ను కూడా కట్టేసి చెట్టు కట్టేసి దంచుతాడే. నాడే ఉరుకుదాం నాడు. పాపమే చిన్న పోరే, అది దించుదామే. నువ్వు దించుకో, ఏమైనా వేసుకో, నేనైతే పోతున్నా. ఏ అద్దె మళ్ళీ నన్ను కూడా చెట్టు గడి దంచుతాడు. నాడే పోదాం నాడు, ఉరుకుదాం నాడు మనం. ఆగులే అక్కలు ప్లీజ్, నాకు భయం పడుతుంది, నన్ను దించంలే, కొద్దిగా భయం పడుతుంది. అత్తున్నాడు ఆ ముసలోడు. పోరగల్లు మీరు వాళ్ళు నా చెట్టు కాడ వచ్చి నా మామిడి పళ్ళు తెంపుతున్నారు. నీ అవ్వ దుంకనైతే దుంకిన, ఉరుకుతీగా నేను కూడా. ఓ పోరి ఆగే, నువ్వు వాళ్ళే నా చెట్టు కాడ పళ్ళు తెంపుతున్నావు. ప్లీజ్ తాత, నేను కాదు, వాళ్ళే తెంపినారు తాత, తన్ని ఇడిసబెట్టు, నేను కాదు. ఓలే ఆ పోరగల్లు చెప్పు. లతక్క శిరీషక్క వాళ్ళిద్దరే తెంపిల్లు, నేను కాదు తాత, నన్ను ఇడిసబెట్టు ప్లీజ్ తాత, నన్ను ఇడిసబెట్టు. నిన్ను ఇడిసబెడితే ఇంకొకసారి తెంపకుంటుంటావాయే, తెంపుతూనే ఉంటారు కానీ మీరు. మళ్ళీ ఇంకొకసారి అస్సలు తెంపనే తాత, ప్లీజ్ తాత, ఇడిసబెట్టే తాత. సరే ఇంకొకసారి ఇటు మొగన వచ్చినవనుకో చెట్టు గట్టేసి దంచుతా, మీ అమ్మ మీ నాన్నని విలిపిస్తా. సరేనే తాత, ఈ ఒక్కసారి ఇడిసబెట్టే, మళ్ళీ ఇంకొకసారి అస్సలు రానే, ప్లీజ్ తాత. సరే పోయిగా, ఇంకొకసారి ఇటు మొక్కన కనిపించినవనుకో నిన్ను ఆ పోరగన్లను అందరినీ చెట్టుకు గట్టేసి కొడతా. చెప్పు ఆ పోరగన్లకి, సరేనా? సరేనే తాత. పోరగన్ల మన్నవాడని పిందెలు ఉంచలేరు, పండ్లు ఉంచలేరు, కాయలు ఉంచలేరు, అన్నీ తెంపిండ్లు. ఎలా శిరీష, మాకు బుజ్జి కనబడ్డది ఆయ, మీకు కనబడతాను లేదు, ఎటుపోయిందో ఏమో పిల్లల మన్నవాడని. ఏ పొరి, మన స్వీటోళ్ళమ్మ చెప్పకేపు స్వీట్ గురించి మళ్ళా మనల్ని తిడుతుంది. సరేనే. ఏమో అంటే మాకు తెలియదు, మాకు అనిపించనే లేదు అసలు ఎలా పొద్దు అలా నుంచి. మేమే ఆడుకుంటున్నాం, మేమిద్దరమే ఈడ. అవునా, సరే కనిపిస్తే గిట్లా ఇంటికి రమ్మని చెప్పుళ్ళు కొంచెం మా బుజ్జికి, సరేనా? సరే ఆంటీ, చెప్తాం. తప్పించుకున్నామే, అలా అమ్మకైతే డౌట్ రాలేదు మన మీద. ఇంకేంది, అమ్మో ఆ పోరు అత్తుంది, ఏ పంటతో ఏమన్నా మనం నిలిచిపెట్టి వచ్చినాం కదనే. అదేమంటది, ఏమన్నది. ఇలా తక్కువ శిరీషక్క, నన్ను ఎందుకు ఇడిచిపెట్టచ్చులే, మీరు చుట్టూ మీదనే ఉన్నా. దిగేసరికి ఆ ముసలోడు అందుకున్నాడు, దొరకబట్టిండు, చెట్టు గట్టెత్తాను భయపెట్టిండు. ఫుల్ భయం పడ్డది తెలుసా నాకు. మేమేం చెప్తామే ఆడ, మళ్ళీ మేము కూడా దొరుకుతామని ఉరికొచ్చినాం. నువ్వేమో అద్దనంగా చెట్టు ఎక్కినావు, నువ్వు ఎక్కినావు కాబట్టి నువ్వే దొరికినావు, మాకెందుకు చెప్తే నువ్వే వినలేవు కదా.
మంచిగా అయింది మరి. అయినా తాత లాస్ట్కి సరే పో ఇక అని అన్నాడు. మామిడి పళ్ళు అన్ని ఎగ్గుకున్నాడు. నాకు 2-3 మామిడి పళ్ళు వెళ్ళి మీ దాంట్లోకి వెళ్ళి. మేము ఎందుకు ఇస్తాం, మేము ఇయ్యం పోయి. గట్ల ఎందుకు ఇస్తారే అక్క, నేను కూడా వచ్చిన అన్నీ కన్నా ముసలివాడికి దొరకట్లే, మామిడి పళ్ళు అన్నీ ఎగ్గుకున్నాడు. అందుకే మీ దగ్గర ఉన్నాయి ఒకటే మనిషికి ఒకటి ఇయ్యండి. కానీ మీరు మస్తు తెంపుకొచ్చుకున్నారు. కానీ ఇంకా నేను తెంపుతానే మీరు ఏరుకున్నారు. కింద పడేసిన కొద్దిగా చెట్టు మీదకి వెళ్ళి. సరే ఇస్తాం కానీ మా పేర్లు చెప్పలేవుగా ముసలోడికి ఇలా పేర్లు చెప్పినా కానీ మామిడి పళ్ళు ఇచ్చేదాకా సైలెంట్గా ఉన్నాం. దాని తర్వాత చెప్దాం ఇలా సంగతి ఆగు. అస్సలు చెప్పలేని అక్క మీ పేర్లు. ఊళ్ళల్లో వచ్చిందంటే నొక్కదాన్నే వచ్చినా అని చెప్పింది అక్క. నిజంగా చెప్పలేవుగా మా పేర్లు అయితే. నిజంగా నేను చెప్పలేని అక్క. కాలంటే ముసలోడు వచ్చినప్పుడు అడుగులే. సరే పొంతి ఇక ఇడిసపెట్టులా ముచ్చట. సరే మంచికొకటి ఇద్దాం పట్టేదానికి. ఇక ఏం చెప్తాయో మనతో నచ్చింది ఇయ్యక రాకపోతుందా. ఇక తీసుకో, ఇక ఇస్తున్నాం కదా. సరే నీ అక్కలు. సరే ఇక ఓలింటి కాలు పోదాం నడులే. అక్కలు మీకు ఒకటి చెప్పాలా, మామిడి పండ్లు మీరు ఇచ్చేదాకా అని సైలెంట్గా ఉన్నా కానీ ఆ ముసలాడికి మీ పేర్లు చెప్పిన మీ పని చేస్తా అని అన్నాడు. ఇటు మొక్క నచ్చినప్పుడు ఈ పోర్ల మనవాడ మన పేరు చెప్పొచ్చిందని ఇప్పుడు ఇట్లని పోర్ల మనవాడని దాన్ని అసలు ఇంకొకసారి దేనికి దొరికిపోద్ది. ఇక అసలు చి వేస్ట్ది. మంచిది నన్ను ఇడిసపెట్టేస్తారా మరి ఇంకొకసారి? మీరు నన్ను ఇడిసపెట్టేస్తే గంతే చెప్తాను మరి. నేను ఇడిసపెట్టేస్తే మా పేర్లు చెప్తావా? మరి నువ్వే కానీ చెట్టు అద్దనంగా ఎక్కింది, మా పేర్లు ఎందుకు చెప్పినవి? అసలు ఎందుకు చెప్పినవి? ఇప్పుడు ముసలుడు మా ఇంటికి అత్తే ఎట్లని? మంచిగా అయింది. మరి నన్ను ఇడిసపెట్టేస్తారా మీరు? గట్లనే చెప్తాం మరి. నన్ను ఇడిసపెట్టేస్తే మీరు ఊర్లో మనవాడ చెప్పింది మన పేర్లు ఇప్పుడేమో మంచిగా నవ్వుకుంటా ఈ అనుకుంటా పోతుంది. సరే ఇప్పుడు దాని గురించి ఇడిసపెట్టి కానీ ఆ ముసలోడు ఇటు మొక్కన అత్త ఎట్లని మళ్ళా కనబడితే మళ్ళీ ఆయనతో చెప్పాడుగా మన అమ్మోళ్ళకైతే. ఇగో సాయంత్రం రోజు ఆ ముసలోడి కూరగాయలు అమ్ముకుంటూ అత్తాడు. కానీ ఇటు మొక్కన వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళకు, ఇంట్లోనే జాక్కో, పండుకోలేదంటే సరేనా? వెళ్ళొద్దంటున్నావు కానీ సాయంత్రం మనము తొక్కుడు పిచ్చి ఆడుకుందాం అన్నావు కానీ ఎట్లనే ఆడుకున్నాడు మళ్ళా. తొక్కుడు పిచ్చొద్దు ఏదద్దు, చప్పుడాకి ఇంట్లోకి వెళ్ళకు చెప్పింది నేను. లేదంటే సాయంత్రం వస్తాడు కూరగాయలు అమ్ముకుంటా, మీ అమ్మకి చెప్తాడు మా అమ్మకి చెప్తాడు, ఇద్దరు కలిసి మంచిగా కట్టబట్టి చూపుతారు ఇక మనంలని. సరేనే మరి నువ్వు వెళ్ళకు నేను వెళ్ళా. అంతా స్వీట్ వల్లనే అయింది. ఆ పోర్ల మనవాడ ఇంకొకసారి దాన్ని ఏంటని దొరకపోయినా దాన్ని అసలు ఆడిపించుకోవద్దు అసలు ఏం మనం ఇప్పటి నుంచిగా. ఆనిలత ఆ ముసలోడు వస్తున్నాడే ఆ కూరగాయలు అమ్ముకుంటా, నడే పోదాం ఇడికెళ్ళి. అవును కానీ అత్తున్నాడే శిరీష, నడే పోదాం నడు. ఇంట్లో దాకా నువ్వు మీ ఇంట్లో కొని మా ఇంట్లో పోతా. కూరగాయలమ్మా కూరగాయలు తీసుకుంటారా అవ్వ? కూరగాయలు అమ్మో ఇంకా ముసలోడు ఆనే ఉన్నాడుగా, పోతలేడు కదా. అమ్మో మా అమ్మ కూరగాయలు కొంటుంది, మా అమ్మ గిట్లా చెప్తున్నాడు ఏంది ముసలోడు. మా ఊళ్ళో దొంగతనం కోతే ఇట్లుంటది. మీ ఊళ్ళో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? సేమ్ అంతే అయితే కామెంట్ చేయండి.